మన ఏపీ అండ్ తెలంగాణ కోఆర్డినేటర్గా మన సంస్థలో త్వరలో జాయిన్ కాబోతున్నారు. జ్యోతి మేడం గారు వారు చాలా ఆశ్రమాలను పెట్టి వాటిని పోషిస్తున్నారు, సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. వారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మహిళా దినోత్సవం సందర్భంగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరచాలి. ఒకసారి మంచి అభిప్రాయం అందరికీ కూడా నమస్కారాలు. మరి ఆడవాళ్ళని అనేదంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళలో వ్యాపారవేత్తలు ఉన్నారు, రాజకీయాలలో ఉన్నారు, పోరాటంలో అక్క ఉంది ఇక్కడ. ఇంకా వాళ్ళని చూసి మాకు చాలా స్ఫూర్తి, చాలా నేర్చుకోవాలి. అదేవిధంగా నేను స్వచ్ఛంద సంస్థని గత 15 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను. కాబట్టి ఏంటంటే ఆడవాళ్ళకు వచ్చే ఇబ్బందులు, ఇరుకులు, బయట తిరుగుతున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం, ఆ ఎదుర్కొనే వాటిల్లో మనం ఏ విధంగా ధైర్యంగా ఉండాలి, ఇంకా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ధైర్యాన్ని ప్రోత్సహించి ముందుకు నడపాలనేది మరి చాలా మనం నేర్పియాల్సి ఉంటుంది సమాజం. సాధారణంగా విద్యార్థులు మొదటిగా, ఎందుకంటే నేను స్పెషల్ టీచర్ కాబట్టి ఏంటంటే విద్యార్థులని మనం ఒక ఆయుధాలా తయారు చేయొచ్చు. ఇంకా వంగిపోయిన వాళ్ళకి మనం ఏం చెప్పలేమన్నారు సార్. ఆ పాయింట్ అయితే నాకు చాలా నచ్చింది. మరి ముందు సార్ పర్మిషన్ ఇస్తే విద్యార్థులు కూడా అలాంటి ప్రోగ్రామ్ తయారు చేయాలి అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఓకే, మంచి మాట్లాడినామమ్మా. ఒకటి మీరు మాట్లాడినట్టు చెప్తాను. నేను సార్ పర్మిషన్ ఇస్తే అన్నారు. ఇక్కడ సార్ పర్మిషన్ ఏముండదు. సార్ మీకు పోస్ట్ ఇచ్చి కార్డు ఇచ్చినప్పుడు ఏం చెప్తారంటే, ఇక నాకు ఏ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, మీకు ఒక పదునైన ఆయుధం అనుకోండి, దీన్ని మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు చట్టబద్ధంగా వెళ్ళిపోయే సందర్భంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నా సపోర్ట్ ఏమైనా కావాలంటే నేను సహకరిస్తే తప్ప మీరు సార్ చెప్తే మేము చేస్తామనే వర్డ్ వాడద్దు. నేను కార్డు ఇచ్చినప్పుడు చెప్తా, మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా మీరు ఏ పనైనా నేను ఇచ్చినటువంటి ఐడి కార్డు ద్వారా మన సంస్థ ద్వారా మీరు ముందుకు వెళ్ళి చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, మనం ఇచ్చేదే దాన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పి, అందులో కూడా మళ్ళీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవన్నీ సిస్టమ్ మన సంస్థలో లేదు. మన సంస్థలో ఓన్లీ మనం ఆయుధాన్ని ఇవ్వడమే మన బాధ్యత. ఛత్రపతి శివాజీకి అమ్మవారు ఏ విధంగా అయితే ఖడ్గం ఇచ్చిందో, ఆయన ఓడిపోయే సందర్భం వచ్చినప్పుడు అమ్మవారి దగ్గర ఆయన ఎప్పుడైతే ప్రాధాయపడుతుంటే ధైర్యాన్ని ఇచ్చి ఖడ్గం ఇచ్చిందని చెప్పి మనం చరిత్రలో విన్నాము. అంత వాల్యుబుల్ అయినా కాకపోయినా కూడా దీంతో ఎంతవరకు చేయగలుగుతారో మీరు అంతవరకు మీ వంతు మీరు ముందుకెళ్ళి పనిచేసుకోవాలి తప్ప ఇక్కడ ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. సార్ చెప్తే చేస్తామనేది ఏం లేదు. రాజ్యాంగబద్ధంగా మీరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. మీరు చేసే ప్రోగ్రామ్కు ఒకవేళ మీరు ఇన్నట్టు చెప్తే నాకు సమయం దొరికితే నేను వస్తా, లేదంటే నేను దొరకకపోయినా కూడా దొరికించుకొని రావడానికి కూడా ప్రయత్నం చేస్తాను తప్ప మీరు ఏ విధంగా ఎప్పుడు కూడా సంస్థలు ఎవరైనా ఇది సార్లు చెప్పకుండా చేయొద్దు, మనము అది సార్లు చెప్పకుండా చేయొద్దు అనే కాన్సెప్ట్ తీసేయండి దయచేసి. చట్టబద్ధమైన పనులు మీరు ఏం చేయాలనుకున్నా కూడా మీరు దూసుకెళ్ళిపోండి ఫాస్ట్గా, మొత్తం రాష్ట్రం మొత్తం ఎక్కడైనా అంతే. ఇంకా